ఇప్పుడేగా మనం చెప్పుకుంది, సినిమాని పాలిటిక్స్ని కలిపి వీళ్ళు తృప్తి పట్టడం తప్పితే మాకు పోయేదేమి లేదు. మేము చూడకపోతే మీకు ఈ మితిమీరిన డైలాగులతోటి మీరు తృప్తి పట్టడం, పెట్టి డబ్బులు పెట్టినటువంటి నిర్మాత నష్టపోవడం, ఇది ఫైనల్ గా మీ ద్వారా సినిమా ఇండస్ట్రీకి లభించే ఒక కృతజ్ఞత భావంతో తెలుగు కలమతలికి మీరు ఇచ్చే ఒక గిఫ్ట్ ఇది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ సినిమా ఫంక్షన్ లో ఈ పృథ్వీ అని ఆయన మాట్లాడుతూ మైక్ని ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టినట్టు కొట్టాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఈ సినిమా కానీ మొన్న ఎలక్షన్ ముందుగానే వచ్చింటే మనకంట 0 వచ్చాయంట. ఇంకోటి ఏదో డైలాగ్ ఏదో చెప్తా ఉన్నాడు, ఒకసారి వినండి అది కూడా, ఆ డైలాగ్ కూడా. దేవుడు స్క్రిప్ట్ అంటే మొన్న సినిమాలో చెప్పా, ఏమంటే ఏంటంటే అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు, అసలే పవర్లో లేవు మనకి 11 వచ్చేసిన ఏం చేయాలని. సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం, ఎండేస్తున్నాం, అద్భుతంగా ఉంది స్క్రిప్ట్ అంటే. కరెక్టే బుద్ధి, కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు. నీలాంటి సునకాన్ని తీసుకుపోయి చరిత్రలో గుర్తుండిపోయే ఒక పదవిని ఇచ్చాడు చూడు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. సునకం అనేది సునకంగానే ఉంచాలి. నువ్వు యాడికి పోయిన కుక్కాల ఆ గేటు పాడ బయట తలుపులు తీసే వ్యక్తిగానే నించోవాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేక నువ్వేదో పాపం ఏదేదో చేసావని చెప్పి తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిన్ను పెట్టి, అటువంటి అవకాశం నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఆ అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి దానికి నిన్ను దేశంపై పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేశాడు. దేవుడి స్క్రిప్ట్ ఇది, అర్థమైందా? నిన్ను దేశపోయి సునకాన్ని దేశపోయి అక్కడ కూర్చోబెట్టి మాటలు పడ్డాడు చూడు, అందుకు దేవుడి స్క్రిప్ట్. బాగా వాల్యూ ఇస్తున్నాం అబ్బా, నిజంగా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. టైం ఉంది, ఒకటైతే చెప్పదలుచుకుంటా, టైం ఉంది అనే మాట కంటే కూడా కింద పడ్డాం. కానీ జన్మలో మీరు మాకు వచ్చినంత ఓటింగ్ పర్సెంట్, మీ పార్టీ ఉన్నన్ని రోజులు, మీ చరిత్ర ఉన్న రోజులు 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకొని చాలు. ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రధానమైన పార్టీ జనసేన పార్టీ 175 నియోజకవర్గాలు ఈరోజు 26 పునర్విభజన తర్వాత 225 సీట్లలో బెస్ట్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి మంచి ఓటింగ్ ప్రక్రియతో నించోబెట్టి ఫుల్ ప్లెడ్జెడ్గా సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి తెచ్చుకోండి, రాండి. 50% ఓట్ బ్యాంక్ మాకు 2019లో వచ్చింది. మీరు చరిత్ర ఉన్న నాళ్ళు అదే 50% ఓట్ బ్యాంక్ తోటి మీరు సొంతంగా అధికారంలోకి రండి. దేవుడి స్క్రిప్ట్ కాదు. మేము కూడా జెండా కూలీలా మారిపోతాం. మేము కూడా అది అవ్వదమ్మా. ఇది కూడా నీ డైలాగే కదా, అది అవ్వదమ్మా అని, అది కూడా మా డైలాగే. దేవుడి స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్ అదే ఇబ్బంది లేదు. 2019లో దేవుడి స్క్రిప్ట్ ఏదైతే బలంగా ఉందో 2029 కానీ 27 కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అంతే దేవుడి స్క్రిప్ట్ అనేది మళ్ళీ బలంగా రాబోతుంది. బలంగా గెలిచినంత సంబరపడిపోకండి. తర్వాత మనం చేయాల్సిన పనులు అనేది శ్రద్ధతో చేయకపోతే అదే ప్రజలు దేవుడు స్క్రిప్ట్ అని అన్నావు చూడు, అది అంతకు మించి బలంగా ఉంటుంది. దుష్ప్రచారం చేసినంత ఈజీగా కాదు అధికారంలో ఉండి చేయటం అంటే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు కూడా, ప్రతిపక్షంలో ఉన్న మాటలు అధికారంలోకి వచ్చే చేయలేము అబ్బా అది దాన్ని. ఒక అచ్యుతాపురం సెజ్ దాని ఘటనలో, ముచ్చుమరి ఘటనలో కూడా చెప్పాడు, తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి ఇదని. ప్రతిపక్షంలో ఉన్నంత గేమ్ ఈజీ అధికారంలో వచ్చినా ఉండదు మీకు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆ దేవుడి స్క్రిప్ట్ మీకు అప్పుడు కనిపిస్తుంది. సినిమా ఫంక్షన్లో పాలిటిక్స్ అనేది మాట్లాడటం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాగ్గా ఉంది, అసహ్యంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఆ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఎట్లా మరి సమ్మగా ఉందో నాకు అర్థం కావట్లేదు. దిల్ రాజుకు బాగా సమ్మగా ఉన్నట్టుంది, అబ్బా నా డబ్బులు పోయినా కూడా బాగలేదని. నాకేముందిరా, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు పోతే పోయినాయి, పక్క రాష్ట్రాల డబ్బులు వస్తాయి ఐదని ఏమన్నా సంబరపడిపోతున్నామేమో. ఈ సినిమాతోనే అయిపోదు గేమ్ అంతా, తర్వాత చాలా ఉంటాయి. అది ఆయన ఆలోచించుకోవాలి.